హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఇదైతే ట్యూస్డే రోజు వ్లాగ్ అండి. ఆ రోజు నేను ఏమేమి పనులు చేశాను ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా మొత్తం ఒక్కసారి చూసేయండి, నన్ను సపోర్ట్ చేయండి. నాకు తెలుసు నా వీడియో రాగానే మీరు నా స్క్రోల్ చేసేస్తారు పైకి అని చెప్పేసి ఎందుకు స్కిప్ చేయొద్దు అంటున్నానంటే, ఈరోజు బయటికి వెళ్ళాము, అక్కడక్కడ ఏం చేసామనేది చెప్తాను. ఎందుకంటే బయటికి వెళ్తే కెమెరా ఓపెన్ చేయాలని భయపడే నేను కొంచెం ధైర్యం చేసి ట్యూస్డే రోజు వీడియో అని చెప్పాను కదండి. ఇదైతే మండే రోజే తోటకూర కట్ చేసి పెట్టుకున్నాను, అది మీరు ఆల్రెడీ చూసేసి. ఈ రోజు అయితే తోటకూర పులుసు కూర వండుతున్నానండి, అంటే చింతపండు వేసి చేస్తారు కదా అది. నేనైతే మొత్తం అయితే మ్యాక్సిమం వంటలన్నీ కుక్కర్లో చేసేస్తానండి. త్వరగా కూరలు కట్ చేయడం ఒక ఇబ్బంది అయితే ఇంకా కడగడం అండి చాలా టైం పట్టేస్తుంది, చాలా మట్టి కూడా ఉంటుంది. ఇంకా తోటకూర కడిగేసేసుకొని కుక్కర్ పెట్టేశాను, టమాటాలు పచ్చిమిరపకాయలు వేసేసి అదైతే కుక్కర్ విజిల్ వచ్చే వరకు ఉంచేసాను. ఒక 5 విజిల్స్ రానివ్వాలి. ఈలోపు నేను ఎర్లీగా ఒక స్నానం చేసేసాను, ఇంకా కూర పొయ్యి మీద పెట్టేశాను. దేవుడి దగ్గర మండే రోజు పెట్టిన పూలు అవి ఉంటే అవన్నీ తీసేస్తున్నానండి. అయితే మనం లేచిన వెంటనే ఇంకా తీసేయాలంటారు కదా, కానీ నేను అప్పుడు తీనండి. స్నానం చేశాకే దేవుడి దగ్గరికి వెళ్ళి ఇంకా పూలన్నీ తీస్తాను. అది అయిపోయిన తర్వాత ఇంకా సామాన్లు అవి ఉంటే కడిగేసుకుంటున్నాను. ఇప్పుడైతే సింక్ ఖాళీగా ఉంది ఈ టైంలో, సో అందుకని ట్యూస్డే రోజు శ్రావణ పంచమి కదా, ఆ రోజు కొంచెం స్పెషల్గా చేసుకుందామని పొద్దున్నే ఇంకా 4:30కి లేచి తలస్నానం వచ్చేసేసి ఇంకా దేవుడి దగ్గర సర్దేసుకుంటున్నాను. ఒక పక్క వంట చేసుకుంటూ నేను ఇక్కడ మీకు విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఇలాగా పంచమి రోజు పుట్టలో పాలు పోయాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే ఆ రోజే తలంటుకుంటారు. తలంటుకోకుండా ముందు రోజు తలంటుకొని ఆ రోజు ఒట్టిని తలస్నానం చేస్తే సరిపోతుంది, కానీ ఆ రోజు తలంటుకొని చేస్తారు. అది మా ఇంటి దగ్గర చాలా మంది ఆ రోజు పుట్టలో పాలు పోయడానికి వెళ్ళారండి. వెళ్ళిన వాళ్ళందరూ జుట్లు అయితే విరబూసుకొనే వెళ్తున్నారు, ఒక్కళ్ళు కూడా లేదు. ఎందుకంటే మనం అలా వెళ్ళినప్పుడు అక్కడ పుట్టెలో పాలు పోసిన ఇంట్లో పూజ ప్రసాదాలు వండిన వాటిలో వెంట్రుకలు పడతాయి కదండి. కొంచెం అల్లుకుంటే ఏంటంటే వెంట్రుకలు అనేది కింద రాలకుండా ఉంటాయి. అలా చేసుకోవాలి. ఏదో నాకు తెలిసిన ఒక చిన్న విషయం చెప్పానండి, అంటే మిమ్మల్ని పాటించమని కాదు, ఇలా చేస్తే మంచిది, అలా జుట్టు రాలకూడదు మనం చేసే వస్తువు పూజ చేసేటప్పుడు అని. ఇంకా నేను ఇక్కడైతే పూజ దగ్గర సామాన్లు కడిగేసేసుకొని అవి కుక్కర్ కూడా విజిల్ వచ్చేసింది. ఇంకా ప్రెషర్ పోయిన తర్వాత పోపేసేసుకున్నానండి. నేను ఇలాగే త్వరగా అయిపోతుంది, నేను ఇలాగే చేసేస్తాను ఆకుకూరలు. ఇంకా కొంచెం ముందు లెగిస్తే నాకు పూజ అయిపోతుంది, పూజ తర్వాత నేను వంట చేసుకోవచ్చు. కానీ నాకు అంత హడావిడిగా చేయడం ఇష్టం ఉండదు, పూజ కానీ వంట కానీ. వాళ్ళని పిల్లల్ని పంపించేసి కొంచెం తీరిగ్గా చేసుకోవడం ఇష్టము పూజ. కానీ ఈలోపు నాకు ఇది హడావిడి అయిపోతుంది, వంట చేయడము హడావిడి అయిపోతుంది. సో ఇలా చేసుకుంటాను. ఒకవేళ స్నానం చేసిన ముందు వాళ్ళని పంపించాలి, పంపించిన తర్వాతే నేను పూజ అనేది నిదానంగా ప్రశాంతంగా చేసుకుంటాను. ఏమైనా స్తోత్రాలు చదువుకోవాలనుకున్నా ఆ టైంలో నాకు చాలా బాగుంటుంది. ఇంతకీ మీరు పుట్టలో పాలు పోసి వచ్చారా? నేనైతే ఇంట్లోనే చేసేసుకున్నానండి. పాలు నైవేద్యంగా పెట్టి చిమిరుండలు చేసేసుకున్నాను. చిన్నప్పటి నుంచి కూడా నేను పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసింది నాకు తెలియదండి, మా అమ్మ వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఇంకా కాలేజ్లో అయితే మా ఫ్రెండ్స్ ఇలా పుట్టకెళ్ళి పాలు పోసి వచ్చామని చెప్పేవాళ్ళు. పొద్దున్న కాలేజ్కి వచ్చిన తర్వాత అందరూ వెళ్తారు, నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఏంటో నాకు భయమో ఏమో తెలియదు. నాకు పూజలు చేయడం అలవాటు అయిన తర్వాత మా అత్తగారు వాళ్ళు ఇంట్లోనే ఇలా చేసుకుంటారు, సో నాకు అదే అలవాటు అయింది. మా బాబుకి కూడా నేను కార్తికేయ అని ఆ దేవుడి పేరే పెట్టుకున్నాను, అంత ఇష్టం. నా కార్తికేయ పుట్టిన దగ్గర నుంచి నేను మంగళవారాలు నాన్ వెజ్ తినడం మానేసానండి. మామూలుగా అయితే శనివారం చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఎవరు నాన్ వెజ్ వండరు, అలా అలవాటు. ఇంక తర్వాత మంగళవారం అయితే మా కార్తికేయ పుట్టిన తర్వాత ఇక్కడైతే పిల్లలకి లంచ్ అయితే బాక్స్ పెట్టేశానండి. తర్వాత వాళ్ళు ఉన్నప్పుడే ఇల్లంతా ఒక్కసారి ఊడ్చేసాను, స్నానం చేసి వచ్చాను. కానీ ఇల్లంతా ఊడ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి గిన్నెలై కడుగుతాం కదండి, ఇంకొకసారి స్నానం చేసి వచ్చి ఇంకా పసుపు రాసుకుంటున్నాను. ప్రసాదాలు ఏదైనా వండినప్పుడు చేసినప్పుడు ఇలా పసుపు రాసుకొని చేస్తాను. నాకైతే గడపలకి పసుపు రాయడం, ఇలా కాళ్ళకి పసుపు రాయడం, తులసమ్మకి పసుపు ఇలా రాయడం అనేది చాలా ఇష్టం, నచ్చుతుందండి. అదొక ఇదన్నమాట. డైలీ చేసే పూజలు అయితే ఏం రాసుకోను, కానీ ఇలా స్పెషల్గా అనుకున్నప్పుడు మాత్రం రాసేసుకుంటాను. ఇంకా ఈరోజైతే చెప్పాను కదండి నువ్వులు ఉండలు చేశానని, దానికోసం నువ్వులు
మిక్సీ వేసి ఇవి చేసుకుంటున్నప్పుడే మా ఆయన నాకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారండి. ఎప్పుడు పౌర్ణమి రోజు మనం చీర పెట్టుకుంటాం కదండి, లక్ష్మీదేవికి చీర కొనుక్కొని తెచ్చుకో, ఒక 2000 తీసుకొని అని చెప్పారు. మరి తీసుకోవాలో లేదో తెలీదు, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఒక చీర ఉంది, పెట్టుకుందాం అనుకుంటున్నాను. కానీ ఆయన 2000 పెట్టి తెచ్చుకోమన్నారు, ఆలోచించాలి. అది తెచ్చుకుంటానో ఇంకా పిల్లలకి ఏమైనా తీసుకొస్తానో తెలీదు, ఇంకా రేటు పెట్టి నేను చీర కట్టుకోనండి. అది ఎప్పుడు ఇంకా బీరువాలో ఉండాల్సిందే. అసలు ఆ రేటు చూస్తే అస్సలు కట్టుకోను. ఏదో 500-600లో అయితే కట్టుకుంటాను. డైలీ అయితే కట్టుకోను కదా, ఒక ఫ్రైడే రోజు, ట్యూస్డే రోజు, సాటర్డే రోజే కదా మనం కట్టుకునేది. ఆ రోజుల్లో అంత పెట్టి డబ్బులు పెట్టి కొనుక్కొని కట్టుకోవాలా అనిపిస్తుంది. ఇంకా ఫంక్షన్లకు అంటారా వెళ్ళేదే తక్కువ. విజయవాడలో ఉన్నప్పుడైతే ఎవరైనా పిలిస్తే వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు ఎవరు పిలిచేవాళ్ళు లేదు, ఎక్కడికి వెళ్ళేది లేదు. అయినా నాకు చీరలు బాగానే ఉన్నాయి, అవి సరిపోతాయి. కానీ నేను ఎక్కువగా కొనుక్కోవడానికి ఇష్టపడను, ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిపోతాను. ఈ మందార పువ్వుల గురించి స్టోరీ చెప్పాలండి. మాకు బయట హౌస్ ఓనర్ వాళ్ళు మందారం చెట్లు వేసి ఉంటాయి. నేను సంవత్సరం అయిందండి ఈ హౌస్కి వచ్చి, ఎప్పుడు కూడా కొయ్యలేదు. మా బాబు నేను ఇప్పుడు చేస్తున్నానని, యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నానని ఆ పువ్వులు కోసుకొచ్చి రోజు ఇస్తున్నాడు. అమ్మ నువ్వు చేసుకో, వాళ్ళే కాదు కదా నువ్వు చేసుకో అని చెప్పి తెస్తున్నాడు మా చిన్న బాబు. నాకైతే ఇప్పుడు కావాలన్నా నేను తెచ్చుకుంటానండి, బయట కొనుక్కొని తెచ్చుకుంటాను. ఇలా కొయ్యను. ఒకవేళ కోసుకోవాల్సి వస్తే అడిగి కోసుకోవాలంటారు, నేను అది కూడా అడగను. ఎందుకు, మనం తెచ్చుకుంటాం కదా. ఒక 20 రూపీస్కి అలా తెచ్చుకుంటే 2 days పెట్టుకోవచ్చు. నేను డైలీ కూడా పూలైతే పెట్టను. ఇలా స్పెషల్గా లేకపోతే ఫ్రైడే, సాటర్డే ఏదైనా పండగలు అలాంటప్పుడే తెచ్చుకుంటాను. డైలీ పెట్టాలనేం లేదు కదా. ఈరోజు మంగళవారం కదండి, నేను హనుమాన్ చాలీసా ఒక 3 వారాల నుంచి, ఒక 2 months నుంచి చదువుకుంటున్నాను. అది అయిపోయిన తర్వాత సుబ్రహ్మణ్యుడి అష్టోత్తరం ఉంటుంది, చదువుకొని లాస్ట్లో ఇంకా నైవేద్యంగా చూపించాను కదండి, నువ్వులుండలు, యాపిల్స్, డ్రై ఫ్రూట్స్, అదే బాదం పప్పు అవి ఉంటే పెట్టుకొని, కొంచెం వడపప్పు, చలివిడి అది పెట్టుకొని ఇంకా హారతి ఇచ్చేసుకున్నానండి. ఇలా ముగించేశాను ఈరోజు పూజ. మీకు డైలీ పూజ పెడుతున్నాను, ఎందుకంటే నేను డైలీ చేసుకుంటున్నాను. ఇది నా డైలీ వ్లాగ్ కాబట్టి రోజు నా డైలీ వ్లాగ్లో పూజ అయితే ఉంటుందండి. చెయ్యనప్పుడైతే ఊరికే బెల్లం ముక్క పెట్టేసి అగరబత్తి వెలిగి, నేను అలోవెరా మొక్క ఉంటుందండి మాకు ఇంట్లో, దానికి మంగళవారం రోజు పానకం పోసి పసుపు కుంకుమ వేసి ఒక పూలు పెట్టుకొని అక్షంతలు వేసుకొని దండం పెట్టుకుంటే మంచిదని మా అత్తయ్య చెప్పారు పొద్దున్న ఆ రోజు మార్నింగ్. ఇంకా ఇలా చేసుకున్నాను. ఇంకా ప్రతి మంగళవారం కూడా చేసుకుంటే మంచిదంట. ఇదైతే ఈ మధ్య తెలిసిందండి, అంతకుముందు బయటికి వెళ్ళామని చెప్పాను కదండి, నేను మా ఫ్రెండ్ వెళ్ళాము. అక్కడైతే ఇక్కడ వారాహి అమ్మవారి పీఠం ఉంది, మాకు దగ్గరలో కాదులేండి, కొంచెం దూరము. ఇలా అలంకరించి పూజ అయితే ఇలా చేశారండి. అసలు 2 కళ్ళు సరిపోలేదు. ఇంకా చెప్పాలంటే నేను వారాహి అమ్మవారి టెంపుల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చాను. చాలా మధ్యలో ఒక గుళ్ళో, అన్నపూర్ణమ్మ గుళ్ళో డైలీ లంచ్ అన్నదానం చేస్తారండి. అక్కడికి వెళ్తే మేము వెళ్ళే టైంకి అంతా అయిపోయింది. సరే అక్కడ అయిపోయింది కదా అని మేము ఇంకా వచ్చే దారిలో షణ్ముఖ పీఠం ఒకటి ఉందండి, అక్కడికి కూడా వెళ్ళాము. అక్కడ కూడా భోజనాలు పెడుతున్నారు. అదేంటో మేము వెళ్ళేసరికి ఆ రోజు కూడా విస్తరాకులు అయిపోయారు. ఇంకా మాకు ఆ రోజు భోజనం దొరకలేదు, ఇంటికి వచ్చి పంచమి రోజు కార్తికేయుని దర్శనం చేసుకున్నామండి, మంచిగా అనిపించింది. ఇంకా అక్కడంతా కాసేపు ఉండేసి బయటకు వచ్చేసాము. ఇంకా మధ్యాహ్నం వీడియో షూట్ చేయలేదు. ఇంకా నైట్ 9కి మా బాబుకి ప్రాజెక్ట్ అది ఉంటే రాసుకుంటున్నాడు. అదంతా అయ్యేసరికి 11 అయ్యింది. అంతే అండి వీడియో. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ సో మచ్.